హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జేకే. ప్రెసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది బాగా డెవలప్ అవుతుందండి. మనం మోర్ ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తున్నామంటే దానికి మెయిన్ రీజన్ టెక్నాలజీ. అక్రాస్ ఆల్ ఇండస్ట్రీస్ లో టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల కంపెనీస్ వాటి క్వాలిటీ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేయడానికి, ఖర్చులను తక్కువగా ఉంచడం అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ని పెంచడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. టెక్నాలజీ ఎవల్యూషన్ అనేది ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సెక్టర్ అండి. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రీసెంట్లీ టాస్క్ ని ఆటోమేటెడ్ చేయడంలో సెంటర్ స్టేజ్ లో ఉందండి. సో ఈ రోజు ఈ వీడియోలో 19 రూపీస్ లో ట్రేడ్ అవుతున్న ఫ్యూచర్ మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశం ఉన్న డిఆర్సి సిస్టమ్ ఇండియా గురించి తెలుసుకుందామండి. డిఆర్సి సిస్టమ్ 2012 లో స్టార్ట్ అయిందండి. 300 పీపుల్, అలాగే 3 లొకేషన్స్ లో ఆఫీసెస్ ఉన్నాయి. కంపెనీ హెడ్ క్వార్టర్ గాంధీనగర్ గిఫ్ట్ సిటీలో ఉందన్నమాట. ఈ కంపెనీ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, ఏఐ ఆటోమేషన్, వెబ్సైట్ డెవలప్మెంట్, క్లౌడ్ బేస్డ్ సర్వీసెస్, అలాగే ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్, మొబైల్ యాప్ డెవలప్మెంట్ అండ్ అదర్ ఐటీ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. డిఆర్సి సిస్టమ్ వన్ టైమ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం కంటే దాని పార్ట్నర్స్ తో టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా వేరియస్ ఇండస్ట్రీస్ కి క్లయింట్స్ కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందండి. కంపెనీ క్లయింట్స్ లో ఐఐబిఎం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హ్యాపీయెస్ట్ మైండ్స్, విప్రో, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ అండ్ అదర్ గవర్నమెంట్ ఏజెన్సీస్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్, ఇండస్ట్రీ లీడర్స్, అలాగే స్టార్ట్అప్స్ ఉన్నాయండి. ఎన్సీఎల్టీ పర్మిషన్ తో 2020 లో డిఆర్సి సిస్టమ్స్ పబ్లిక్లీ ట్రేడెడ్ ఫిర్మ్ అయిన ఇన్ఫీబీమ్ అవెన్యూస్ నుండి విడిపోయిందండి. ఇన్ఫీబీమ్ నుండి వాల్యూస్ ని అన్లాక్ చేయడానికి డిఆర్సి తో పాటు సువిధ ఇన్ఫోసర్వ్ అనే మరో కంపెనీ కూడా డిమర్జ్ చేయడం జరిగిందనమాట. ఎవ్రీ 412 ఇన్ఫీబీమ్ అవెన్యూ షేర్స్ కి 1 డిఆర్సి సిస్టమ్ షేర్ ని ఇష్యూ చేయడం జరిగింది. అండ్ కంపెనీ అక్విజిషన్స్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో డిఆర్సి సిస్టమ్ నెక్స్ట్ టెండర్స్ లో 23.34% స్టేక్ ని అక్వైర్ చేసిందండి. అండ్ కంపెనీ అసోసియేట్ గా కూడా మారింది. అయితే మార్చ్ 2023 లో కంపెనీ నెక్స్ట్ టెండర్స్ లో 5% స్టేక్ ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేసిందనమాట. ఫైనల్లీ జూలై 2023 లో కంపెనీ డిఆర్సి సిస్టమ్ యుఎస్ఏ ఎల్ఎల్సి మొత్తం స్టేక్ ని తీసుకుంది. ఇది హోలీ ఓన్ సబ్సిడరీగా మారింది. అండ్ కంపెనీ సెగ్మెంట్ అనాలిసిస్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2023 లో ఆపరేషన్స్ ద్వారా డిఆర్సి సిస్టమ్ యొక్క రెవెన్యూ సింగిల్ సెగ్మెంట్ నుండి వచ్చిందండి. అదేంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మెయింటెనెన్స్ అండ్ అదర్ యాన్సిలరీ సర్వీసెస్ అన్నమాట. అండ్ ఫైనాన్షియల్ 2023 లో జియోగ్రఫీస్ వైజ్ చూస్తే డొమెస్టికలీ 50.71% రెవెన్యూ వచ్చిందండి. ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే 26.13% గ్రోత్ ఉంది. అలాగే ఓవర్సీస్ నుండి 49.28% రెవెన్యూ వచ్చింది. ఇయర్ ఆన్ ఇయర్ 37.30% గ్రోత్ ఉంది. అండ్ మనం ఇండస్ట్రీ ఓవర్వ్యూ కనుక చూస్తే టోటల్ వరల్డ్ లో టెక్నాలజికల్ చేంజెస్ అనేవి జరుగుతున్నాయండి. అండ్ ఇండియా కూడా అభివృద్ధి చెందడానికి రెడీగా ఉంది. ఐటీ సెక్టర్ మొత్తం జీడీపీలో 2025 కి అప్రాక్సిమేట్లీ 10% కాంట్రిబ్యూట్ చేస్తుందని, అండ్ ఇండియాస్ టెక్నాలజీ ఇండస్ట్రీ ఇన్కమ్ అనేది 2030 కి $500 బిలియన్ కి పెరిగే అవకాశం ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రీసెర్చ్ ప్రకారం ఇండియాలో 2025-2026 కి డిజిటల్ స్కిల్స్ కి అవసరమయ్యే 60 to 65 మిలియన్ జాబ్స్ ఉంటాయని ప్రెడిక్ట్ చేయడం జరిగిందండి. ఇండియాస్ డిజిటల్ ఎకానమీ 2025 కి $1 ట్రిలియన్ కి పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బిజినెస్ కాంపిటీషన్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి, అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇలాంటి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా క్రూషియల్ అండి. అండ్ కంపెనీ ఫైనాన్షియల్స్ కనుక చూస్తే ముందుగా కంపెనీ రెవెన్యూ అండ్ నెట్ ప్రాఫిట్ లాస్ట్ 5 years లో ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. ఫైనాన్షియల్ 2022 లో కంపెనీ రెవెన్యూ అనేది 19.50 crores పోస్ట్ చేసిందండి. 2023 లో 21.81 crores పోస్ట్ చేయడం జరిగిందనమాట. ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే 11.84% ఇంక్రీజ్ అవడం జరిగిందండి రెవెన్యూ. అలాగే నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 2022 లో కంపెనీ 0.70 crores మాత్రమే నెట్ ప్రాఫిట్ ని పోస్ట్ చేసిందండి. 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో 4.20 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ అనేది 500% గ్రోత్ ఉందండి నెట్ ప్రాఫిట్ లో. అండ్ కంపెనీ ప్రాఫిట్ మార్జిన్ కనుక చూస్తే 2022 ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 20.60% ఉండేదండి. 2023 వచ్చేసరికి 34.70% కి పెరగడం జరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్ మార్జిన్ అనేది కూడా 2022 లో 3.55% ఉంటే 2023 కి వచ్చేసరికి 22.42% కి పెరగడం జరిగిందండి. సో రెండు మెట్రిక్స్ కూడా పెరగడం జరిగిందండి. అలాగే కంపెనీ నెట్ ప్రాఫిట్ మార్జిన్ అనేది పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కంపెనీ అదర్ ఇన్కమ్ అనేది బాగా పెరిగిందనమాట. అండ్ మనం రిటర్న్ మార్జిన్స్ కనుక చూస్తే రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూద్దామండి. 2020 లో కంపెనీ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది జస్ట్ 0.47% ఉండేది. 2021 లో ఇది నెగిటివ్ కి వెళ్ళిపోయింది. అండ్ 2022 ఫైనాన్షియల్ ఇయర్ లో 18.88% కి పెరిగింది. 2023 లో 25.60% కి పెరగడం జరిగిందనమాట. అలాగే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే బాగా పెరిగిందండి. 2022 ఫైనాన్షియల్ ఇయర్ లో 5.58% ఉండేది. 2023 కి ఇది 24.46% కి పెరిగింది. కంపెనీ ప్రాఫిటబిలిటీ పెరగడం వల్ల కంపెనీ రిటర్న్స్ మార్జిన్స్ కూడా పెరగడం జరిగిందనమాట. ఏదైనా ఇండస్ట్రీ 20% ROE అనేది రెస్పెక్టబుల్ గా కన్సిడర్ చేస్తారు.
అండ్ కంపెనీ డెట్ అనాలిసిస్ కనుక చూస్తే 2023 లో కంపెనీ డెట్ అనేది జీరో డెట్ అండి. సో ఇది డెట్ ఫ్రీ కంపెనీగా మారిపోయింది ఫైనాన్షియల్ ఇయర్ 2023 లో. 2022 లో డెట్ అనేది 2.23 ఉండేదన్నమాట కంపెనీకి. అలాగే ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కనుక చూస్తే 2022 లో 16.13 ఉండేదండి. 2023 వచ్చేసరికి 9.98 కి తగ్గిందనమాట. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 256 క్రోర్స్ ఉందండి. ఇది ఒక మ్యాక్రో క్యాప్ కంపెనీ. ROCE 31.3% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 32.6% ఉంది. అలాగే ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 67 పైసా అండి. అండ్ ఇండస్ట్రీ PE మీరు చూస్తే 37.4 ఉంటే స్టాక్ PE 28.9 ఉంది. సో PE రేషియో వైజ్ DRC సిస్టమ్ ఇండియా లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అన్నమాట. అండ్ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే డిసెంబర్ 2023 క్వార్టర్ లో కంపెనీ 13.56 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసిందండి. దానికి ముందు క్వార్టర్ ని సెప్టెంబర్ క్వార్టర్ లో 9.89 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ డిసెంబర్ 2022 లో 8.64 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేయడం జరిగింది. సో క్వార్టర్ అండ్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ అయితే ఉందన్నమాట. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది తగ్గింది 53.94% నుండి 42.11% కి. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది పెరగడం జరిగింది అనమాట. అండ్ కంపెనీ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ 2023 లో కంపెనీ 5.10 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసిందండి. డిసెంబర్ 2022 లో 3.93 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. అదే సెప్టెంబర్ 2023 క్వార్టర్ లో 1.48 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ అనేది ఉంది. అండ్ కంపెనీ కన్సోలిడేటెడ్ సేల్స్ కనుక చూస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2023 లో 25.63 క్రోర్స్ పోస్ట్ చేయడం జరిగిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 22.51% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 6.69 క్రోర్స్ పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది తక్కువగా ఉందండి. 22.44% ఉంది. అండ్ FI షేర్ హోల్డింగ్ అనేది నామినల్ గా 0.67% ఉంది. అండ్ ఈ కంపెనీలో పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉందండి. 76.88%. అండర్ పబ్లిక్ సెగ్మెంట్ కింద మనం చూస్తే ఇన్ఫిబిమ్ అవెన్యూస్ లిమిటెడ్ కి ఈ కంపెనీలో 9.36% స్టేక్ ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 19 రూపీస్ 40 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 14% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 45% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 52% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ కనుక చూస్తే DRC సిస్టమ్స్ హోలీ ఓన్డ్ సబ్సిడరీ అయిన EMEA LLC FZ జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేయడానికి UAE లో ఉన్న EZMS LLC FZ అనే కంపెనీతో జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ కూడా చేసుకుందన్నమాట. 50% స్టేక్ తో ఇది UAE లోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ కార్పొరేషన్స్ తో కలిసి పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకుందండి. లాంగ్ టర్మ్ గ్రోత్ స్ట్రాటజీలో భాగంగా కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీ సెగ్మెంట్స్ లో ప్రొడక్ట్ అండ్ సొల్యూషన్స్ ని ఎక్స్పెండ్ చేయాలని అనుకుంటుంది. అండ్ గ్లోబల్ బిజినెస్ డిమాండ్ ని తీర్చడానికి సెవరల్ బ్రాండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల DRC తన ప్రెజెన్స్ ని ఎక్స్పెండ్ చేయాలని అనుకుంటుంది అనమాట. అండ్ కమింగ్ ఇయర్స్ లో లోకల్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ నుండి వచ్చే డిమాండ్ అనేది స్టడీగా ఉంటుందని కంపెనీ మేనేజ్మెంట్ చెప్తుందండి. సో ఇదండి DRC సిస్టమ్స్ ఫండమెంటల్స్, ఫైనాన్షియల్స్, అలాగే ఫ్యూచర్ ప్లాన్స్ అన్నమాట. DRC సిస్టమ్ రీసెంట్ గానే ఇన్ఫిబిమ్ అవెన్యూస్ నుండి డీమర్జర్ అయింది. ప్రెసెంట్ కంపెనీ ఏంటంటే గ్రోత్ ఫేజ్ లో ఉందండి. కంపెనీ ఫైనాన్షియల్స్ లో ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. కంపెనీ గ్రోత్ ని మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి అప్కమింగ్ ఇయర్స్ అనేవి చాలా అవసరం అండి. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.